ఇది సార్ నా బ్రాండ్. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఐకాన్ స్టార్ కాదు, స్టైలిష్ స్టార్ కాదు, స్మగ్లర్ స్టార్ అల్లు అర్జున్. లోకం మీకు తుపాకి ఇచ్చిందే, నాకు గొడ్డలు ఇచ్చిందే. పుష్ప సినిమా క్రేజ్ మామూలుగా లేదు. ఒక మామూలు ఎర్రచందనం కూలి స్మగ్లర్ గా మారి మొత్తం వ్యవస్థల్ని ఆడించే స్థాయికి ఎదిగిన వ్యక్తి కదే పుష్ప. పార్ట్ 1లో ఇప్పటికే ఒక కూలి స్మగ్లర్ గా మారడాన్ని చూసాం. ఇక ఒక స్మగ్లర్ పవర్ఫుల్ గా మారి మొత్తం వ్యవస్థలతో ఎలా ఆడుకోబోతున్నాడో పార్ట్ 2లో చూడబోతున్నాం. అయితే కొత్తగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ట్రైలర్ ని సరిగ్గా గమనిస్తే డబ్బుల కుప్పలు, హెలికాప్టర్లు, షిప్పులు, పోర్టులు, కాస్ట్లీ కార్లు, హీరో ఒంటి నిండా బంగారం, ఇలా ఒక భారీ చీకటి సామ్రాజ్యంలో ఉండే ప్రతి విషయం ఆ ట్రైలర్ లో కనిపించింది. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజ్ ఒక మామూలు ఎర్రచందనం కూలీ మాత్రమే. కానీ ఇప్పుడు పుష్పరాజ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ రెడ్ శాండిల్ స్మగ్లర్. కాబట్టి అసలు సినిమాలో చూపించినట్టు ఎర్రచందనం వ్యాపారంలో అంత డబ్బు వస్తుందా? ఒక మామూలు కూలీ ఎర్రచందనం కూలీ స్మగ్లర్ గా మారడం సాధ్యమా? శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారం వెనక అసలు ఎలాంటి విషయాలు ఉన్నాయి? ఎర్రచందనం వ్యాపారంలో రాజకీయ నాయకుల, పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? నిజ జీవితంలో కూడా స్మగ్లర్లు వ్యవస్థల్ని శాసించే స్థాయిలో ఉన్నారా? అసలు ఈ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్? నిజంగా సినిమాలో చూపించిన విధంగానే బయట కూడా జరుగుతుందా? ఇలా ఒకటేంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మీకు తెలియజేస్తాను. ఈ రోజు ఈ వీడియోలో శేషాచలం అడవుల చుట్టూ జరిగే ఈ చీకటి వ్యాపారం గురించి కళ్ళు చెదిరే నిజాలని మీకు స్పష్టంగా తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా 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 బాగుంటుంది. పూర్తిగా చూశాక మీరే చెప్పండి. అండ్ మీకు ఒక ప్రశ్న, పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? మీరు అనుకుంటున్న ఆ నెంబర్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎర్రచందనం పేరుకే అది ఎర్రచందనం, కానీ మార్కెట్లో దాని డిమాండ్, దానికున్న వాల్యూ తెలిసిన వారు మాత్రం ఎర్ర బంగారం అని అంటారు. ఇదే ఎర్రచందనాన్ని రక్తచందనం అని కూడా పిలుస్తారు. నిజానికి ఈ రక్తచందనం వెనక చాలా పెద్ద రక్తపు కథే ఉంది. సాధారణంగా కలపకే వేలల్లో ధర ఉంటుంది. మనం ఇంట్లో ఫర్నిచర్ కోసం ఉపయోగించే టేకు కలపే టన్ను ధర వేలల్లో పలుకుతుంది. అలాంటిది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎర్రచందనం ఏకంగా ఒక కేజీ 60,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. అయితే రాయలసీమ జిల్లాలో ఉన్న శేషాచలం అడవుల్లో 5.2 లక్షల హెక్టార్లలో మాత్రమే ఈ ఎర్రచందనం చెట్లున్నాయి. ప్రపంచం మొత్తంలో అత్యంత నాణ్యమైన ఎర్రచందనం దొరికేది కేవలం ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం అడవుల్లో మాత్రమే. అందుకే శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఈ చెట్టును కొట్టేసేందుకు ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇంత ఖరీదైన ఈ కలపకు ఇండియాలో కన్నా విదేశాల్లోనే ఎక్కువ డిమాండ్ ఉంది. అందమైన బొమ్మలు, హోమ్ ఫర్నిచర్, డెకరేటివ్ ఫర్నిచర్, ఫ్యాన్సీ ఐటమ్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటి వాటికి రెడ్ శాండిల్ ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనాతో సహా ఈస్ట్ ఆసియా దేశాల్లో ఈ కలపకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఇంట్లో ఉండటాన్ని అదృష్టంగా భావించేవారు కూడా ఉన్నారు. అయితే డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో దీని ధర లక్షల్లో ఉంటుంది. నిజానికి దీని విశిష్టత తెలిసిన తర్వాత ఇండియాలో కూడా సంపన్న కుటుంబాలు ఎర్రచందనంతో చేసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం వస్తువులు తయారు చేసేందుకు మాత్రమే కాకుండా ఈ ఎర్రచందనంలో ఔషధ గుణాలు అంటే మెడిసిన్ ప్రాపర్టీస్ కూడా అధికంగా ఉంటాయి. విదేశాల్లో ఈ ఎర్రచందనాన్ని ట్రెడిషనల్ హెర్బల్ మెడిసిన్ తో పాటు స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్ క్రీమ్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఈ కలపకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంత భారీ ధర పలుకుతుంది. అదీ కాక ఈ కలప నరకడం నుంచి అంతిమంగా ఇంటర్నేషనల్ మార్కెట్కు సప్లై చేసే వరకు అడుగడుగున ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. కాబట్టి ఈ కలప స్మగ్లింగ్ లో ఉన్న రిస్క్ వల్ల కూడా దీని ధర అధికంగా ఉండేందుకు కారణం. అయితే దేని ధర అయినా లక్షల్లో ఉన్నప్పుడు, ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉన్నప్పుడు, ఇంత విలువైన వస్తువు అడవిలో చెట్టు రూపంలో దొరుకుతుంటే దాని చుట్టూ ఒక భారీ చీకటి సామ్రాజ్యం అనేది విస్తరించుంటుంది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కడప జిల్లాలోనే అత్యధికంగా మొత్తం 57% ఎర్రచందనం చెట్లున్నాయి. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 21%, నెల్లూరు జిల్లాలో 13%, కర్నూలు, నంద్యాల మధ్య మరో 4% మాత్రమే ఈ ఎర్రచందనం చెట్లున్నాయి. కానీ తిరుపతి, అన్నమయ్య జిల్లాలో విస్తరించి ఉన్న శేషాచలం కొండల్లో లభించే ఎర్రచందనాన్ని అత్యంత నాణ్యమైన ఎర్రచందనంగా భావిస్తారు. ఎందుకంటే శేషాచలం కొండల్లో ఉన్న నేల
యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటి అత్యంత ఖనిజ గుణాలున్న నేల కావడం వల్ల ఈ కొండల మీద ఉన్న అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పెరిగిన ఈ మొక్క చాలా నాణ్యంగా ఉంటుంది. కాబట్టి శేషాచలం అడవుల్లో 2 విషయాలు చాలా పాపులర్. ఒకటి 7 కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి, 2 ఆ అడవుల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం చెట్లు. అయితే ఈ విలువైన చెట్టు చుట్టూ జరిగే భయంకరమైన సాహసాలు, దాన్ని దొంగిలించేందుకు కూలీలు పడే శ్రమ, దాన్ని దొంగిలించడంలో ఉన్న ప్రమాదం, ఆ తర్వాత పోలీసులను ఫారెస్ట్ వారిని దాటుకుని ఎర్రచందనాన్ని అడవి దాటించటం, రహస్యంగా చెక్ పోస్టులో దాటించి సరుకులు విదేశాలకు పంపించటం, ఈ వ్యవహారంలో చేతులు మారే కోట్లాది రూపాయల డబ్బు, ఒకరి మీద మరొకరి ఆధిపత్యం, ఇలా వీటన్నిటిని మనం పుష్ప సినిమాలో చూసాం. కానీ నిజానికి సినిమాలో చూపించిన విషయాలు కాస్త అతిశక్తిగా అనిపించవచ్చు, కానీ వాస్తవంగా మాత్రం పుష్ప సినిమాలో చూపించిన దానికన్నా ఎక్కువే జరుగుతుంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం చేజ్లు, గుట్టలుగా పేర్చిన దొంగల్ని, డబ్బులను మనకు చూపించారు, కానీ వాస్తవంగా ఇలాంటివి సినిమాలు చూపించినంత స్థాయిలో మాత్రం ఉండవు. కానీ నిజ జీవితంలో వాస్తవంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ జరిగే అనేక చీకటి విషయాల గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కూలీలు, దళారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు, ఇలా కొన్ని వందల మంది ఈ స్మగ్లింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. నిజానికి రాయలసీమ జిల్లాలో జరిగే ఈ చీకటి భాగోతం వెనక చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కానీ ఈ స్మగ్లింగ్ లో ఎక్కువ కష్టపడేది, తక్కువ ప్రతిఫలం అందుకునేది మాత్రం కూలీలే. ఆఖరికి తేడా వస్తే ముందుగా పట్టుబడేది కూడా ఆ అమాయక కూలీలే. కాబట్టి ఇప్పటివరకు పట్టుబడ్డ వారిలో దాదాపు 90% మంది కూలీలే ఉన్నారు. ఈ ఎర్రచందనం కేసులో జైలుకు వెళ్తే పీడీ యాక్ట్ బుక్ చేస్తారు, సంవత్సరం పాటు బెయిల్ కూడా రాదు. అయితే గత 20 సంవత్సరాలుగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనం అక్రమంగా దేశం దాటి వెళ్లిపోయినట్లు ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా 1990లోనే మొదలైంది. 2000 సంవత్సరం నుంచి ఈ ఎర్రచందనం అక్రమ రవాణా మరింత ఎక్కువైంది. కోట్లు కురిపించే ఈ ఎర్రచందనం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రయత్నాలు జరుగుతాయి. రియాలిటీలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ముఖ్యంగా ఈ శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు బార్డర్ లో ఉండటం వల్ల ఎక్కువగా తమిళ కూలీలే ఎర్రచందనం దొంగలు దొంగిలించేందుకు వస్తుంటారు. ఆంధ్ర, కర్ణాటకల నుంచి కూడా ఎంతో మంది కూలీలు ఎర్రచందనం చెట్లు నరికేందుకు వస్తుంటారు. ఈ స్మగ్లింగ్ అంతా 7 స్టేజ్లో జరుగుతుంది. తమిళనాడులోని కట్పాడు, వెల్లూరు, జవాయిమలై, మేల్గిరి, పక్షమల్లై ఈ ప్రాంతంలో ఉండే ట్రైబల్స్ ఎక్కువగా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వస్తుంటారు. కట్పాడు, వెల్లూరు, జవాయిమలై, మేల్గిరి, పక్షమల్లై ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలోనే దాదాపు 50,000 మంది ఎర్రచందనం కూలీలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తుంది. కాబట్టి ఈ ఎర్రచందనం నరకడం అనేది ఏ స్థాయిలో జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఈ ప్రాంతాల నుంచి కూలీలు కొండలను ఎక్కి సుదూర ప్రాంతాల్లో ఎటువంటి అలజడి రాకుండా చాలా చాకచక్యంగా చెట్లు కొట్టడంతో పాటు కొట్టిన చెట్లను తిరిగి వాహనాల వరకు చేర్చడంలో కూడా సిద్ధహస్తులు. అయితే కూలీలు నరికే చెట్టు నాణ్యత, దాని బరువును బట్టి వారు పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. కూలీలు తీసుకొచ్చే చెట్టు నాణ్యతను బట్టి కిలో 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చెల్లిస్తారు. సగటున ఒక్కో కూలీ 30 నుంచి 50 కేజీల బరువుండే దొంగలు తీసుకొస్తారు. ఉదాహరణకు ఒక కూలీ 40 కేజీల బరువుండే నాణ్యమైన ఎర్రచందనం దొంగను తీసుకొస్తే ఒక్క రోజులో 40,000 రూపాయలు లభిస్తాయి. కాబట్టి ఒక మామూలు పేదవారికి ఒక్క రోజులో 40,000 సంపాదించుకోవడం చాలా పెద్ద విషయం అవుతుంది. కాబట్టి ఈ పని చేసేందుకు కూలీలు ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ పనిలో అనుభవం ఉన్న కూలీలకు అడవిలో ఏ మార్గంలో వెళ్ళాలి, ఎక్కడి నుంచి కొండలు దాటాలి, దారిలో ఉండే అడ్డంకులేంటి, పోలీసులు ఏ మార్గం నుంచి వస్తారు అనే పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి అనుభవం ఉన్నవారికి కాస్త కూలీ కూడా ఎక్కువగా దొరుకుతుంది. అయితే కూలీల నుంచి దొంగల్ని స్వాధీనం చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేందుకు ప్రత్యేకమైన ముఠాలుంటాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ చేయడం, దొంగల్ని డంప్ చేయడం కోసం అడవుల్లో ప్రత్యేక స్థావరాలుంటాయి. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు చాలా చోట్ల ఈ డంపింగ్ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఎర్రచందనం దొంగల్ని అడవి దాటించేందుకు స్మగ్లర్లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. సరిగ్గా సినిమాలు చూపించిన విధంగానే పాల ట్యాంకర్లు, పెట్రోల్ ట్యాంకర్లు, అంబులెన్సులు ఇలా చాలా రకాలుగా పోలీసులు కళ్ళు కప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దొంగల్ని అడవి నుంచి బయటకు తీసుకురావడం కోసం ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ టీంలు పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు మార్గం మధ్యలో పోలీసులు ఉన్నారా లేరా అన్న సమాచారం ముందుగానే తెలుసుకుంటూ ఉంటారు. ఇలా చెన్నై, కృష్ణపట్నం పోర్టుల వరకు ఈ ఎర్రచందనాన్ని తరలించినందుకు లక్షల రూపాయలు తీసుకునేవారు ఉన్నారు. ఇక ఒక్కసారి సరుకు పోర్టు వరకు వెళ్తే డైరెక్ట్ గా ఎర్రచందనం పేరుతో కాకుండా ఇతర వస్తువుల పేరుతో ఈ దొంగల్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. రోడ్డు మార్గంలో దొంగల్ని పంపించాలి అనుకుంటే నేపాల్ అనేది అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు రోడ్డు మార్గంలో కూడా రవాణా చేస్తారు. నేపాల్ వరకు రోడ్డు మార్గంలో పంపించి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏ స్థాయికి ఆ స్థాయిలో ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఈ స్మగ్లింగ్ లో చెట్టు నరికిన కూలీలకు
కనీసం ఈ చెట్టు ఎవరి కోసం నరుకుతున్నాం అన్న సమాచారం కూడా ఉండదు. దొంగలు అడవి నుంచి బయటకు వచ్చే వరకు వారంతా డబ్బు కోసం పనిచేసేవారే తప్ప దొంగలు అడవి నుంచి బయటపడే వరకు బడా స్మగ్లర్లు ఇన్వాల్వ్ కారు. వారి తరపున వారి మనుషులే పనిచేస్తూ ఉంటారు. అందుకే ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా పట్టుబడేది మాత్రం అమాయకపు కూలీలే. ఇక కూలీలకు ఎలాగో ఆ చెట్లు ఎవరి కోసం నరికారో తెలియదు కాబట్టి వారు పోలీసులకు దొరికినా వారి ద్వారా బడా స్మగ్లర్లు దొరికే ప్రసక్తే లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల సహకారం కూడా స్మగ్లర్లకు ఉంటుంది. ప్రతి నెల ఎవరికి ఎంత ముట్ట చెప్పాలో వారికి ఆ డబ్బు వెళ్ళిపోతూనే ఉంటుంది. అనుకూలమైన అధికారులు లేకుండా ఈ స్థాయిలో ఎర్రచందనం దొంగల్ని కొల్లగొట్టడం అసాధ్యం. 2024 జూన్లో కూడా ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారని బద్వేల్ అర్బన్, అట్లూరి పోలీస్ స్టేషన్లో పనిచేసే 2 కానిస్టేబుల్ను సస్పెండ్ కూడా చేశారు. నిజానికి డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అంటే చాలా కింది స్థాయి వ్యక్తులు. కానీ డిపార్ట్మెంట్ పెద్దలు సైతం స్మగ్లర్లకు సహకరించిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం కళ్ళు గప్పి చేసే ఏ వ్యవహారమైనా దానిలో ఖచ్చితంగా దౌర్జన్యాలు, బెదిరింపులు, హత్యలనే ఉంటాయి. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో కూడా అనేక గ్యాంగులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. ఆధిపత్యం కోసం ఒకరినొకరు దెబ్బతీసుకోవడం కోసం గ్యాంగ్ వార్లు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరి కదలికల్ని ఒకరు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, దాంతో కక్షలు, పగలు, ఆ తర్వాత హత్యలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎర్రచందనం దొంగిలించడమే క్రైమ్ అనుకుంటే ఎర్రచందనం దొంగిలించిన వారి నుంచి తిరిగి దొంగిలించే ప్రయత్నం చేసేదేముండదు. కాబట్టి స్మగ్లింగ్ ముఠాల నుంచి దొంగిలించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే 2021లో కడపలో జరిగిన ఒక సంఘటనలో ఎర్రచందనం దొంగలు తీసుకెళ్తున్న ఒక కారుని మరో వర్గం వారు వెంబడించడంతో ఆ కారు లారీని ఢీకొట్టి కారులో ఉన్న 5 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇలాంటి సంఘటనలో ఇరు వర్గాలు చేస్తున్న తప్పే కాబట్టి కనీసం పోలీసుల దృష్టికి కూడా రాకుండా జాగ్రత్త పడతారు. టన్ను ఎర్రచందనం ₹1,00,00,000 వరకు ఉంటుంది కాబట్టి ఇదే ఎర్రచందనం స్మగ్లింగ్ లో వేల కోట్ల రూపాయలు వెనకేసిన కింగ్ ప్రిన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. గతంలో చందనం చెక్కల డాన్ గా పేరు పొందిన వీరప్పన్ వీరందరికి ఆదర్శం. ఒకానొక సమయంలో కేవలం ఎర్రచందనం మాత్రమే వీరప్పన్కి ప్రధాన ఆదాయ మార్గంగా ఉండేది. కేవలం ఎర్రచందనం దొంగల్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా వీరప్పన్ వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. నిజానికి వీరప్పన్ మించిన స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కడప జైల్లో ఉన్న ఎర్రచందనం డాన్ కొల్లం గంగిరెడ్డి లాంటి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కడప జిల్లా రాజంపేటకు చెందిన గంగిరెడ్డి తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం అక్రమ సామ్రాజ్యాన్ని మొదలుపెట్టాడు. 1990ల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న గంగిరెడ్డికి ఎర్రచందనం యొక్క బ్లాక్ మార్కెట్తో ఇంటర్నేషనల్ లింకులుండేవి. ఇంటర్నేషనల్ లెవెల్ స్మగ్లర్లు సాహుల్ లాంటి వారితో గంగిరెడ్డి వ్యాపారం చేసేవాడు. అలా చాలా కొద్ది కాలంలోనే దుబాయ్, చైనా, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా ఎర్రచందనం వ్యాపారాన్ని విస్తరించాడు. తమిళనాడు తిరుత్తణికి చెందిన స్మగ్లర్ మనీ ఇతనికి తోడుగుండేవాడు. వీరంతా కలిసి శేషాచలం అడవి చుట్టూ ఉండే ప్రతి అధికారిని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. గంగిరెడ్డికి చెందిన సరుకంటే ఏ చెక్ పోస్ట్ అయినా ఆపేదే లేదు. ఇలా కొంతకాలానికి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు గంగిరెడ్డి. గంగిరెడ్డి నేర సామ్రాజ్యం ఎంతలా పెరిగిపోయిందంటే 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిపించడంలో గంగిరెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది. ఇక 2004లో గంగిరెడ్డి పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. 2004లో తన అనుకూల పార్టీ అధికారంలోకి రావడంతో 2004 నుంచి 2009 వరకు కొల్లం గంగిరెడ్డి యొక్క స్మగ్లింగ్ ని అడ్డుకునేవారే లేకుండా పోయారు. కేవలం 2004 నుంచి 2009 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో గంగిరెడ్డి దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంపాదించి ఉండొచ్చని అంచనా. 2009లో కడప జిల్లాలో 3 ఎమ్మెల్యే అభ్యర్థులకు గంగిరెడ్డి ఫండింగ్ చేశాడు. ఇక 2014లో అధికారం మారడంతో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. మొత్తం 31 కేసుల్లో గంగిరెడ్డి ప్రధాన నిందితుడు. ఈ 31 కేసుల్లో 26 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, మరో 5 హత్య కేసులు ఆయన మీద ఉన్నాయి. ఇక 2014లోనే గంగిరెడ్డి అక్రమాల మీద దృష్టి పెట్టిన పోలీసులకు ఆయన ఆస్తుల చిట్టా ఆశ్చర్యాన్ని కలిగించింది. బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, కడప లాంటి నగరాల్లో గంగిరెడ్డి కొన్న విలాసవంతమైన భవనాలు చూసి ఆశ్చర్యపోయారు. దుబాయ్, మొరాకో, మారిషస్ లాంటి దేశాల్లో తప్పించుకు తిరుగుతున్న గంగిరెడ్డి కోసం ఇంటర్పోల్ హెల్ప్ తో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాల్సి వచ్చింది. ఇంటర్పోల్ సహకారంతో 2015లో గంగిరెడ్డిని పట్టుకుని కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. ఇక 2019లో మళ్లీ ప్రభుత్వం మారిన వెంటనే గంగిరెడ్డికి బెయిల్ వచ్చింది. ఇప్పటికీ గంగిరెడ్డి లాంటి వారి సహకారంతో ఆయన అనుచరులు శేషాచలం అడవుల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొల్లం గంగిరెడ్డి అనేది కేవలం బయటికి వినిపించే పేరు మాత్రమే కానీ ఈ గంగిరెడ్డి వెనక ఉందే పూర్తిగా రాజకీయ నాయకులే అని రాయలసీమ జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి మనం ఎవరి పేరు చెప్పుకున్నా ఆ ఒక్క వ్యక్తితో ఇదంతా జరగదు. ఖచ్చితంగా ప్రతి స్మగ్లర్ వెనక ఒక భారీ రాజకీయ వ్యవస్థ ఉంటుంది. కడప, చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి ఎర్రచందనం స్మగ్లింగ్తో సంబంధాలు ఖచ్చితంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. కోట్లు కుమ్మరిస్తున్న ఈ స్మగ్లింగ్ లో అసలైన కేటుగాళ్లు రాజకీయ నాయకులు మాత్రమే.
ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయల ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుంది. కాబట్టి గత 20 సంవత్సరాలుగా మొత్తం 1,00,000 కోట్ల రూపాయల ఎర్రచందనం అక్రమంగా విదేశాలకు తరలిపోయింది. ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదా అంటే ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఐజీ లెవెల్ ఆఫీసర్ని చీఫ్గా పెట్టి యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. తిరుపతి కేంద్రంగా ఈ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. 2014లో యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఏర్పడిన తర్వాత అడవుల్లో కూంబింగ్ నిఘా మరింత ఎక్కువైంది. 2015లో ఈ టాస్క్ ఫోర్స్ టీంలు కూంబింగ్ చేస్తుండగా పోలీసుల మీద ఎర్రచందనం కూలీలు రాళ్లు విసిరి గొడ్డలతో దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో 20 మంది తమిళనాడు ఎర్రచందనం కూలీలు మరణించారు. ఇక 2015లో జరిగిన ఈ ఎన్కౌంటర్ జాతీయ స్థాయిలో చాలా పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సీరియస్ అయింది. అయినా ప్రభుత్వం మాత్రం పోలీసులకు షూటెడ్ సైడ్ పవర్స్ జారీ చేసింది. ఇక 2022 మే నెలలో సిద్ధవటం అడవి ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అడవికి నిప్పు పెట్టారు. ఇక గతంలో తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 21 మంది కూలీలు మరణించారు. ఇలా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత భారీగా అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం పట్టుబడింది. 2014లోనే అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ 13,000 టన్నుల ఎర్రచందనం ప్రభుత్వం వద్ద ఉంది. అయితే విలువైన సంపద కావడంతో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డా ఆ ఎర్రచందనం మొత్తాన్ని ఒకే చోటుకు తెచ్చి చేర్చేలా తిరుపతిలో ఒక భారీ ఎర్రచందనం గోడను నిర్మించారు. 2017లో ఈ గోడను అందుబాటులోకి వచ్చింది. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఎర్రచందనాన్ని వేలం వేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు వేలం జరిగింది. 2023 జూన్లో దాదాపు 5,500 టన్నుల ఎర్రచందనం దొంగల వేలం వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఆ వేలంలో టన్ను ధర కేవలం 50 లక్షల వరకు మాత్రమే చెల్లించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. కాబట్టి ప్రభుత్వం వేస్తున్న వేలంలో ఇప్పటి వరకు అనుకున్న ధర లభించలేదు. ప్రభుత్వానికి కూడా మొత్తం ఎర్రచందనం వేలం ప్రక్రియ ద్వారా గత 10 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం లభించింది. అయితే ప్రభుత్వం వద్ద పట్టుబడిన ఎర్రచందనమే 13,000 టన్నులుంటే ఇక పట్టుబడకుండా అక్రమంగా తరలిపోయిన సంపద ఎన్ని వేల టన్నుల వరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైన తర్వాత తమిళనాడు ప్రభుత్వంతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేస్తూ ఎర్రచందనం కూలీలను దొంగల నరికేందుకు రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఒక్క రోజులో వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉండడంతో ఇప్పటికీ తమిళ కూలీలు శేషచలం అడవులకు వస్తూనే ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన తర్వాత వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల తర్వాత కూడా కూలీలు వస్తున్నారంటే ప్రాణాలని కూడా లెక్క చేయడం లేదని చెప్పాలి. ఈ మొత్తం చీకటి సామ్రాజ్యంలో అత్యంత లాభపడేది రాజకీయ నాయకులు, ఆ తర్వాత స్మగ్లర్లే. కానీ ఎక్కువగా బలయ్యేది మాత్రం కూలీలే. ఇప్పటికే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ నేచర్ సంస్థ శేషచలం అడవులో లభించే ఈ ఎర్రచందనం మొక్కని అంతరించిపోయే చెట్ల జాబితాలో చేర్చింది. కాబట్టి ఇకనైనా ఈ విలువైన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అడవిలో చెక్ పోస్టులు పెంచారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగించి నిఘా కట్టుదిట్టం చేశారు. పోలీసులు అడవిలో సైతం కమ్యూనికేట్ చేసే విధంగా యాంటీనాలను ఏర్పాటు చేసి వాకీటాకీలు ఇచ్చారు. అయినా శేషచలం కొండలో జరుగుతున్న ఈ అక్రమ ఎర్రచందనం వ్యవహారంలో నిత్యం పోలీసులకు స్మగ్లర్లకు మధ్య ఒక యుద్ధమే నడుస్తూ ఉంటుంది. కోట్ల రూపాయల సంపద కొల్లగొట్టేందుకు స్మగ్లర్లు, అడ్డుకునేందుకు పోలీసులు, ఈ పోలీసులు స్మగ్లర్లు ఎవరికి వారు చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిసారి స్మగ్లర్లదే పైచేయి అవుతుంది. ఎందుకంటే కోట్లాది రూపాయల సంపద కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో రక్త చందనం కోసం రక్తం చిందించే స్మగ్లర్లు, దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులు, అమ్ముడుపోయే అధికారులు, ఇన్ఫార్మర్లుగా మారే ఉద్యోగులు, వీరందరి మధ్య ఒకరిద్దరు నిజాయితీపరులు ఉన్నా వారికి ఈ కుళ్ళిపోయిన వ్యవస్థలో కోట్లకు పడగలెత్తిన స్మగ్లర్లను అడ్డుకోవడం అసాధ్యమే. కాబట్టి శేషచలం కొండల్లో మాత్రమే దొరికే ఈ ఎర్రచందనం భవిష్యత్తులో కనుమరుగు కావడం దాదాపు ఖాయం అనే అభిప్రాయం వినిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ పుష్ప 2 సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగులోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.